నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున దయామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 1:30. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకాసు వార్త 1:28-30 మరియ దయాప్రాప్తురాల అని పిలువబడింది. ఎందుకు అంటే ప్రభువు ఆమె పైన తన విశేషమైన కృపను చూపించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాని ఆమె తన యోగ్యతతో ఆ దయను సంపాదించుకోలేదు. గబ్రియేలు యొక్క రాక, అతని వందన వచనం విని ఆమె బహుగా తొందరపడి అంతటి ఘనత తనకు ఎలా కలిగిందని ఆమె ఆలోచించుకొనుచూ ఉంది. జకర్యా చెప్పిన విధంగానే మరియకు కూడా గబ్రియేలు భయపడకుము అని చెప్పాడు. లూకాసు వార్త 1:13. దేవుని దృష్టికి న్యాయవంతులుగా జీవించిన వారు భయపడవలసినదేమీ ఉండదు. దుర్మార్గత, అవిశ్వాసం కలవారు ఏది చూసినా భయపడాలి. యోహాను అనే పేరుకు అర్థం కృపగలవాడు అని. జకర్యాకు దేవుని దూత కనబడి, భయపడకుము, నీ ప్రార్థనలు విన్నాను. నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కని అతనికి యోహాను అని పేరు పెట్టుదు అని అతని చెప్పడం మనం చూస్తాం. అక్కడ మరియ ఎడల, ఇక్కడ జకర్యాకు దేవుడు తన విశేషమైన కృపను చూపించడానికి ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 28:5. ఇక్కడ దూత భయపడవద్దని కావలి వారికి చెప్పలేదు, యేసును వెతుకుతున్నటువంటి స్త్రీలతో చెప్పాడు. ఇది ఆనందించవలసిన విషయమే కానీ భయపడవలసింది కాదు. ఇతర మనుషులు భయపడే చాలా విషయాల గురించి క్రీస్తు శిష్యులు ఏ విధంగా భయపడనవసరం లేదో, అలాగే దేవుని యందు విశ్వసించి నమ్మికయించి విశేషమైన కృపను పొందుకున్నారో అదే కృపను మనము పొందుకున్నటకు అర్హులమే. ఆమేన్.